పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నరదృష్టి, నరపీడ, నరఘోష ఇది చాలా ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ముందుగా ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. పక్కనున్న బెల్ బటన్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంత ప్రభావితం చేస్తుందంటే నరుడి దృష్టి పడితే నల్లరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు చెప్తారు. అయితే మనము మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక గోడకు ఒక నల్ల చుక్కను పెట్టి దాన్ని తదేకంగా నిమిషాలు 20, 30, 40, ఒక గంట 2 గంటలు చూస్తున్నప్పుడు మన దృష్టితో ఆ చుక్క ఎంత పెద్దగా అయిపోతుందో, ఎవరైనా వ్యక్తి గురించి కానీ ఇతరుల గురించి, మన గురించి ఇతరులు పదే పదే ఆరా తీయడం చేస్తుంటే కూడా నరదృష్టి అనేది అలా పెరుగుతుంది. ఎక్కువ మంది దృష్టి ఎవరిపై పడుతుందో అది మంచి భావనతో కానీ ఈర్ష్య, ద్వేష, అసూయాలతో కానీ పడినప్పుడు అక్కడ సమస్య, డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. అసలు ఈ నరదృష్టి ఎప్పటి నుంచి ఉంది? నరదృష్టి, నరఘోష, నరపీడ ఇది ద్వాపర త్రేతాయుగం నుంచి కూడా నరదృష్టి, నరపీడ, నరఘోష ఉన్నది. అయితే త్రేతాయుగంలో రాముడు రాక్షస సంహారం చేసిన తర్వాత కూడా నరదృష్టి, నరపీడ తొలగించుకున్నారు. కృష్ణుడు కూడా రాక్షస సంహారం చేసిన తర్వాత యశోదాదేవి ఆ చిన్ని కృష్ణునికి నరదృష్టి తీసేయడం జరిగింది. అంటే ఆ కాలం నుంచి కూడా నరదృష్టి అనేది ఉన్నది. నరదృష్టికి శాశ్వత పరిహారం లేదు. అంటే ఇప్పుడు మనం టీవీలో కానీ యూట్యూబ్లో చూస్తున్న నరదృష్టికి ఎన్నో రకాలుగా పరిహారాలు వస్తున్నాయి. నరదృష్టికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు, శాశ్వతంగా నరదృష్టి పోతుందని చెప్పడం జరుగుతుంది. కానీ నరదృష్టికి పరిహారం అప్పటి పూర్తి. అంటే నరదృష్టికి పరిహారం అవుతుంది. నరదృష్టి, నరపీడ, నరఘోష తీసివేసినా కూడా అది మళ్ళీ మళ్ళీ రావడం అంటూ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా నరదృష్టికి బాధితులు అవుతారు. అంటే ఇది మనము నరదృష్టి, నరపీడ, నరఘోష మనము తొలగించుకుంటూ ఉండాలి. ఇది ఒకేసారి తీస్తే పోతుందని చెప్పి లేదు. అసలు నరదృష్టికి మనం ఎందుకు బాధితులు అవుతున్నాం? నరదృష్టి వల్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, మానవుడు పుట్టినప్పటి నుంచి మానవుడి చుట్టూ 7 రకాలైనటువంటి ఆరా వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే ఆ ఆరా ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు నరదృష్టిలోకి మనము వెళ్ళిపోతాం. అంటే నరదృష్టి, ఆరా దెబ్బతినడం, ఆరా ద్వారా నరదృష్టి, నరఘోష, నరపీడ సమస్యలు రావడం జరుగుతుంది. చాలామందికి ఆస్తికులకు కానీ నాస్తికులకు కానీ అసలు నరదృష్టి ఉందా, ఈ నరదృష్టి ఇంత ప్రభావం చేస్తుందా అని చెప్పి చాలా అనుమానాలు, సందేహాలు ఉంటాయి. నరదృష్టి ఉందా అంటే ఉందనే చెప్పదు. సైకలాజికల్గా, సైంటిఫిక్గా చాలా ఉదాహరణలు ఇచ్చారు మనం. నరదృష్టికి మనిషి కంటి చూపు ఎంత దూరం వెళ్తుందో ఆ కంటి చూపుతో ఒక రేస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే చాలా దూరంగా ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు అది మంచి హృదయంతో చూస్తున్నారా, అసూయతో చూస్తున్నారా అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఆ మనిషి చాలా దూరంలో ఉన్న మనిషిని మీరు దృష్టితో చూసినప్పుడు ఒక రేస్ అనేది వెళ్ళి ఆ మనిషి ఇమేజ్ను మన బ్రెయిన్కు అందిస్తుంది. మీరు ఉదాహరణకు
మీరు చాలా సభల్లో, సమావేశాల్లో, పెళ్ళి విందుల్లో, వివాహానికి వెళ్ళినా, ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినా అందరిలో మీరు కూడా ఉంటారు. కొందరు వ్యక్తులు ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా చూడడం అంటూ జరుగుతుంది, బాగా చూస్తూ ఉంటాడు. మీరు అటు తిరిగి ఎవరితో మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, కానీ మిమ్మల్ని మాత్రం ఒక వ్యక్తి బాగా గమనిస్తున్నారు అని మీ బ్రెయిన్కు ఒక మెసేజ్ అందుతుంది. మీ బ్రెయిన్కు అలా తెలపడం ద్వారా తిరిగి మీరు మళ్ళీ ఆ మనిషిని చూడడం అంటూ జరుగుతుంది. అంటే ఎవరైనా వ్యక్తులు మనల్ని చూసినప్పుడు మనలో ఉన్న సిక్స్త్ సెన్స్ ద్వారా ఒక వ్యక్తి మనం చూస్తున్నాడని మన బ్రెయిన్కు వెళ్ళడం, అది మనం తిరిగి ఆ వ్యక్తిని చూడడం జరుగుతుంది. అంటే అవతలి వ్యక్తి ఎలాంటి దృష్టితో చూస్తున్నాడు, మంచి దృష్టితోనా లేదా చెడు దృష్టితో చూస్తున్నాడు అనేది కూడా మనకు సడన్గా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. మీరు బాగా గమనించి ఉంటారు. ఇంకా ప్రతి మనిషికి ఇందాక మనం చెప్పుకున్నట్లు మనిషి పుట్టిన తర్వాత ఒక ఆరా ఏర్పడడం, ఆ ఆరా 7 రంగులు మనం రెయిన్బోజు వర్షం పడిచినప్పుడు కానీ ఆ వాతావరణంలో ఇంద్రధనుస్సు మనకు 7 రంగుల్లో కనిపిస్తుంది. అలాగే 7 రంగులు ఉన్నటువంటి ఒక ఆర మన చుట్టూ ఉండడం జరుగుతుంది. ఆర 7 రకాలైనటువంటి ఆర మంచి శక్తివంతంగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి నరదృష్టి, నరఘోష, నరపీడ తగలదు. అంటే ఈ ఆర ఇలా అందరికీ ఉండడం జరగదండి. ఈ ఆర ఇలా అందరికీ ఉండడం జరగదు. ఎందుకంటే 7 రంగుల ఆర మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలకు సంబంధించి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఈ 7 రంగులటువంటి ఆర ఆ చక్రాలకు, ఈ 7 చక్రాలకు లింక్ అయి ఉంటుంది. మీకు అర్థమైందిగా? మన శరీరంలో ఉన్న మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్న 7 చక్రాలకు ఈ ఆరాకు పూర్తి లింక్ అయి ఉండడం జరుగుతుంది. చాలా లింక్ అయి ఉంటుంది. అంటే మీకు చిన్నతనం నుంచి యోగా, మెడిటేషన్ చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి. యోగా చేసేవారికి, మెడిటేషన్ చేసేవారికి, యోగా, మెడిటేషన్, ధ్యానం ఎవరైతే చిన్నతనం నుంచి మొదలు పెడతారో, మంచి అలవాట్లు, యోగాసనాలు వేయడం, వాకింగ్ చేయడం, ఇలా అలవాట్లు ఉన్న వారికి ఈ 7 రంగులు ఉన్నటువంటి ఆర మంచి శక్తివంతంగా ఉండడం జరుగుతుంది. మీకు ఈ అలవాట్లు లేనట్లయితే, యోగా, మెడిటేషన్, ధ్యానం లేనట్లయితే ఆ ఆర బాగా దెబ్బతిని ఉంటుంది. దానికి మీరు తొందరగా నరదృష్టిలోకి పడడం అంటూ జరుగుతుంది. ప్రపంచంలో మనుషులందరూ ఎన్నో ప్రమాదాల గురించి, ఎన్నో రకాలైనటువంటి ఒక బాంబులు వేసిన, ఒక మనిషిని గన్నుతో కాల్చిన, షూట్ చేసిన, అగ్ని ప్రమాదం నుంచి కానీ, యాక్సిడెంట్ల నుంచి కానీ, ఒక వ్యక్తిని తరిమితూ చంపుతూ వస్తున్న వ్యక్తుల నుంచి కానీ కాపాడుకోవచ్చు మనం. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి మానవుడు నరదృష్టిని మాత్రం తప్పించుకోలేడు. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు నరదృష్టి, నరఘోష, నరపీడకు తప్పకుండా బలి కావాల్సింది. అసలు దీనికి ఎందుకు ఇంత ప్రభావం ఉంది, ఎందుకు దీనివల్ల ఇలా జరుగుతుంది అనేది వీడియోలో మీరు పూర్తిగా చూడండి, తెలుస్తుంది. అసలు నరదృష్టికి మీరు ఎలా లోనవుతున్నారు, నరదృష్టిలో మీరు ఎలా పడుతున్నారు అనేది చాలా ముఖ్యంగా చూడండి. పూర్వంలో శివుడు కంటి చూపుతో మన్మధుడు కాల్చివేయబడ్డాడు. అంటే శివుడి మూలోనేత్రం ప్రళయాన్ని తీసుకురావచ్చు, 14 లోకాలను కూడా శివుడి మూలకన్నుతో భస్మీపట్నం చేస్తాడు ఆయన. అంత శక్తివంతం అయినటువంటి ఆయనకు కంటి చూపులోనే అంత శక్తి ఉన్నది. అంటే మనిషి చూపులో కూడా అందులో ఉష్కరేణు అంత కూడా మనిషికి కూడా ఉంది. మనిషి కంటి చూపు చాలా ప్రమాదకరమైనది. అంటే ఇందులో నరదృష్టి మంచి భావనతో చూసేవారు, మీరు ఒక మంచి పని చేస్తే శబాష్, చాలా బాగా చేశావు, ఇలాంటి వాళ్ళు చాలా అవసరం, నువ్వు చాలా మంచి పని చేశావు, శబాష్ అని చెప్పే వాళ్ళు అది హృదయపూర్వకంగా చెప్తారు.
కొందరు మంచి పని చేసిన బయటకు చెప్పలేక మనసులో ఇంతవరకు విషముంచుకొని పైన మాత్రమే మీతో మాట్లాడుతున్నట్లు ఉంటారు. అంటే వారు ఈర్ష్య, ద్వేష, అసూయాలకు మీపై బాగా ఆరాలు తీయడం, తట్టుకోలేకపోవడం, ఇవన్నీ నరదృష్టికి లోనవుతారు. ఇంకా మీరు మంచి జీవితం అనుభవించడం అంటే మీరు ఎవరికీ హాని చేయరు, మీ జీవితం మీరు స్వచ్ఛంగా న్యాయబద్ధంగా మీరు డబ్బులు సంపాదించుకొని మంచి గృహం కట్టడం, మంచి వాహనాలు, నగలు, భార్య పిల్లలతో మీ పిల్లలు మంచి చదువుకు, ఉన్నత చదువులకు, విదేశాలకు వెళ్ళడం, మీరు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానంలో ఉండడం, ఇవి చూసి మీ ఇంటి పక్కన వారు కావచ్చు, మీ ఇంటి వెనుక వారు కావచ్చు, మీ ఇంటి ముందరున్న వారు కావచ్చు, మీ తోటి బంధువులు, వారిలో ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. మీ గురించి ఎక్కువగా ఆరాలు తీయడం, మీ గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా నరదృష్టికి లోను కావడం అంటూ జరుగుతుంది. ఇక ముఖ్యంగా అసలు ఈ నరదృష్టికి జ్యోతిష్యానికి ఏమైనా లింక్ ఉందా అంటే కూడా ఉందని చెప్పొచ్చు. నరదృష్టికి మీరు లోన్ అవుతున్నారంటే జ్యోతిష్యపరంగా కూడా మీ జన్మజాతకంలో రవి బాగా వీక్ ఉన్నట్లయితే ఈ రవికి మన చుట్టూ ఉన్న ఆరాకు చాలా దగ్గర లింక్ ఉంటుందండి. మీ జన్మజాతకంలో రవి వీక్గా ఉండడం, శుక్రుడు కూడా వీక్గా ఉండడం ద్వారా ఈ రెండు గ్రహాలకు మీ చుట్టూ ఉన్న ఆరాకు చాలా దగ్గర లింక్ ఉండడం, మీరు త్వరగా నరదృష్టికి, నరఘోషకు, నరపీడకు బలి కావడం అంటూ జరుగుతుంది. నరదృష్టి తర్వాత నరఘోష. నరఘోష అంటే ఇప్పుడు ఓ అని చెప్పి ఏడవడం, 24 గంటలు మీ మీదే ఏడవడం, మీ డబ్బును చూసి, మీ దగ్గరున్న నగలను, వాహనాలను, ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్స్ను, మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు మీరు మంచి హృదయంతో చూపిస్తారు. కానీ వారికి మాత్రం పై వరకు కుళ్ళు కుతంత్రం విషంతో ఉండి మీతో బాగుంది అని చెప్తూనే మరి మీపై గోతులు తీయడం, ఈర్ష్య ద్వేషాలతో నజర్ పెట్టడం ద్వారా మీకు చాలా రకాలుగా ఈ నజర్ అనేది మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతూ మీ పక్కన ఉన్నవాడే పక్కలో బల్లెంలాగా మీపై ఈర్ష్య ద్వేషాలతో నరదృష్టి, నరఘోష ఎప్పుడైతే ఘోషిస్తూ ఉంటాడో చాప కింద నీరులా మీరు అంచెలంచెలుగా కింది స్థాయికి రావడం అంటూ జరుగుతుంది. అంటే ఈ నరదృష్టికి సొంత వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ ఎవరైనా కూడా మీరు గొప్పలుగా హంగు హార్బాటం చేస్తూ ఉన్నారంటే మీరు నరదృష్టిలోకి వెళ్తున్నారని అర్థం. అంటే మీపై నరఘోష ఏడుపు 24 గంటలు మీపైన ఏడవడం, ఓ అని చెప్పి ఏడవడం. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారు, మీరు హంగు హార్బాటం పెద్ద పెద్ద హోదాలకు వెళ్ళి మీరు అన్ని బయట విషయాలు చెప్పుకోవడం ద్వారా కూడా నరదృష్టిలోకి వెళ్తాయి. మీకు భూములు ఉన్నాయి, ఎన్నో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేయడం, ఉద్యోగంలో పై స్థాయిలో ఉండడం, ఖరీదైన కార్లు కొనుక్కోవడం. ఆ ఫోన్ కొందరు వ్యక్తులు చెప్తారు, మా ఫోన్ అండి నేను తెచ్చాను 2 లక్షలు, నేను యూఎస్ఏలో కొన్నాను, ఈ ఉంగరం ఇన్నున్నాయి, నా దగ్గర 50 తులాల బంగారం ఉంది, నాకు ఎక్కడ చూసినా భూములే ఉన్నాయి, నాకు 100 ఎకరాల పొలం ఉంటుంది, నాకు నెలకు ఏదైనా 1 కోటి రూపాయలు సంపాదన ఉంది అని మీరు గొప్పలుగా, అంటే మీరు ఉన్నది మీరు చెప్తున్నారు. స్ఫటికాకారం అంటే స్ఫటికం ఎలా లోపల బయట ఎలాగ అనిపిస్తుందో మీరు కూడా మీ వాళ్ళే, వాడు కూడా మీ వాళ్ళే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అవతలున్న వ్యక్తి వాడు కుషించి ఘోషిస్తూ, ఘోష అంటే ఏడుపు, వాడు ఘోషిస్తూ ఉంటాడు మీ గురించి, ఇంత ధనము, ఇంత పైకి వెళ్తున్నాడని. ఈ ఘోష ద్వారా మీకు చాప కింద నీరులా మీకు సడన్గా ఉద్యోగంలో కింది స్థాయికి వెళ్ళడం, మీ వాహనాల ప్రమాదాలు కావడం, మీరు కట్టుకున్న ఇల్లు చాలా సమస్యలు ఏర్పడడం,
మీరు తీసుకున్నటువంటి భూములకు కేసులు పడడం, భూములు కొంటారు మీరు, అవన్నీ లిటిగేషన్లో కోర్టు కేసులు పడడం, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం, సడన్గా మీ పిల్లలకు ఏమైనా ప్రమాదాలు జరగడం, ఉన్న బంగారం అమ్మేసుకోవడం, ఇలాంటివన్నీ నరదృష్టికి అండి. ఇవి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నరదృష్టికి చాలామంది పరిహారాలు చెప్తున్నారు, కానీ ఈ నరదృష్టికి శాశ్వత పరిహారం లేదు. నరదృష్టికి శాశ్వత పరిహారం లేదు. దానికి ఎప్పటికప్పుడే ఎక్కడిదక్కడే. అంటే నరదృష్టి వస్తూ ఉంటుంది, మీరు తీసేసుకుంటూ ఉండాలి. నరదృష్టి వచ్చినప్పుడు మీరు తీసేసుకుంటూ ఉండాలి. అంటే మేము సినిమా రంగంలో వారు కానీ, స్పోర్ట్స్ ఆడేవారు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో, ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న వారికి ఫోకస్, మన చూపులు యావత్ ప్రపంచమంతా వారిపైన ఉంటుంది. కానీ సినిమా రంగంలో ఉన్నవారు మీరు అంత తేలిగ్గా వాళ్ళు సినిమాలో కనిపిస్తారు, కానీ వాళ్ళు తాంత్రికమైనటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడకు ఒక టీంనే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు అంబానీ లాంటి వారు కూడా, కోటీశ్వర్లు అయినటువంటి వారు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ మ్యాన్లు, విఐపీలు, సెలబ్రిటీస్, వీళ్ళకు ఒక టీం అనేది ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళినా వచ్చినా వారికి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు. నందమూరి తారక రామారావు మీకు తెలిసి, ఆయన ఉదయం 4 గంటలకు షూటింగ్ వెళ్ళే ముందు ఇంటి ముందు టెంకాయతో కొట్టించుకున్న తర్వాత నరదృష్టి తీసేసి మళ్ళీ షూటింగ్ వెళ్ళి వచ్చినాక మళ్ళీ గుమ్మడికాయ కొట్టించుకునేవారు. అంటే ఎప్పటికప్పుడు వారు నరదృష్టి, నరఘోష, నరపీడ తొలగించుకుంటూ వస్తూ ఉంటారు. అంటే మీకు కూడా ఒకసారి చేసేసుకున్నాం, గుమ్మడికాయ కట్టాం, నిమ్మకాయలు, పసుపు, ఉప్పు కలిపి, పెద్ద మనుషులు మనకు ఉప్పు మిరపకాయలు కలిపి తీసేస్తారు. సరే అండి, బాగానే ఉంది, కానీ అది అప్పటికి కొడితే మళ్ళీ మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు చేసుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఉప్పులో ఎనర్జీ, కాస్మిక్ పవర్ అనేది చాలా, ఉప్పులో ఏముంది అని సైంటిస్టులు కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే ఉప్పు తిప్పేసిన తర్వాత ఒక చంటి పిల్లగాడు చాలా అందంగా, బొద్దుగా ముద్దొచ్చే విధంగా ఉంటాడు. 10 మందిలోకి వెళ్ళిన తర్వాత అందరి చూపు వాడిపై పడగానే విపరీతంగా ఏడవడం, జ్వరం రావడం చేస్తుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఉప్పు మిరపకాయలు తిప్పేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. అంటే మీకు ఏమర్థం, ఉప్పులో అంతటి శక్తి ఉంది, ఉప్పులో అంత శక్తి ఉంది. కాబట్టి ఈ నరదృష్టిలో పడిన వారు, నరదృష్టి మాకు విపరీతంగా అవుతుంది గురువు గారు, ఎన్ని చేసినా కూడా మీ నరదృష్టి వల్ల మాకు ఇలా అవుతుంది అని అనుకున్న వారు, మీకు వీలైతే సంవత్సరానికి ఒకసారన్నా సముద్ర స్నానం చేయాలి. ఎందుకంటే అందులో ఉప్పు విపరీతంగా ఉండడం జరుగుతుంది. సముద్ర స్నానం చాలా ముఖ్యమండి. అందులో ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి ఆ దృష్టితో, నరుల ఉన్నటువంటి ఆ దృష్టితో వచ్చిన ఆ పవరు ఉప్పు తీసివేయడం అంటూ జరుగుతుంది. కాబట్టి సముద్ర స్నానం చేయాలి. మన పెద్ద మనుషులు కూడా చెప్తూ ఉంటారు, స్నానం చేసే ముందు ఉప్పు రాళ్ళు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయడం, అది చాలా ముఖ్యమైనదండి. ఇక ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం, బూడిది గుమ్మడికాయ కట్టడం. ఇంటి ముందు బూడిది గుమ్మడికాయ మీ ఇంటి ముందు కట్టినట్లయితే అది ఒక వారం రోజుల్లో కూడా పూర్తిగా కులిపోవడం జరుగుతుంది. అది ఎందుకు అవుతుంది? మీకు ఇంట్లో అంత నరదృష్టి, నరఘోష, నరపీడ మీ ఇంటికి ఉంది అన్నట్టు. అదే బూడిది గుమ్మడికాయ మన అమ్మేవారి దగ్గర నెలల తరబడి ఉంటుందండి. మీరు గమనించారా? ఎవరైతే మన బూడిది గుమ్మడికాయ అమ్మడం జరుగుతుందో వాళ్ళ దగ్గర నెలల తరబడి ఉంటుంది. సంవత్సరాలు ఏముండదు, నెలల తరబడి, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలాగే ఉండిపోతుంది. అది ఎప్పుడైతే మనం ఇంటికి తీసుకొచ్చి గుమ్మానికి కట్టామో అది వారం రోజుల్లో కుళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. అంటే ఆ ఇంటికి దృష్టి ఉంది, నరదృష్టి ఉంది, నరపీడ ఉంది. నరపీడ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు కాలు కింద మట్టి గోర్లు తీసుకొని మీ పైన ప్రయోగాలు చేయడం ఈ కాలంలో ఇంకా ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి. దాని బాధితులు ఎంతోమంది ఉన్నారు. వారికి రోగం వస్తుంది. ఈ నరదృష్టి వల్ల చాలా మంచి అందము, ఎంత 6 అడుగులు అందంగా ఉండడం, స్త్రీలు కానీ పురుషులు అందంగా ఉండి వాళ్ళు చూడగానే ఈర్ష్య ద్వేషాలతో ఎవరైతే చూస్తారో వారు నజర్ పడి చాలా అనారోగ్యాలు రావడం, అన్నం తినకపోవడం, ఎంబడే వామిటింగ్స్ వచ్చేయడం, విరోచనాలు రావడం, కడుపు నొప్పి రావడం, తల తిరగడం,
ఇవన్నీ నరదృష్టి, నరఘోష ఇవి ఎంబడే తగిలినట్లయితే వీరు ఇలా అయ్యి అన్నం తినకుండా పోవడం, అన్నం తిన్న ఒంటికి పట్టకుండా చాలా శరీరం చిక్కిపోవడం, కళ్ళ కింద నల్ల చాలలు రావడం, ముఖమంతా నల్లగా కావడం, ఇది వీరు గమనించకుండా ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పరీక్షలు చేసినా కూడా, ఎన్ని పరీక్షలు చేసినా ఎంత వైద్యులు మారినా కూడా లోపల ఏమీ ఉండదు. కానీ వీరు ఇంకా లోపలికి అయిపోతుంది. అంటే నజర్ అనేది అంత ప్రమాదకరమైంది. ఒక ఆర్డిఎక్స్ బాంబు కంటే నీ పక్కలోనే నీ బల్లెం ఉంది, నీ పక్కనే ఉన్నాడు వాడు, నీ పక్కనే ఉంటాడు. పూర్తిగా చాప కింద నీరులా నిన్ను పూర్తిగా నిర్మూలన చేయడానికి ఈ నరదృష్టి, నరపీడ ఉండడం అంటే జరుగుతుంది. ఇంకా నరదృష్టిలో ముఖ్యంగా నరదృష్టికి మనం పడకుండా ఇన్ని రోజులు మనం ఇంట్లోనే ఉండలేము. మనం సంఘంలో తిరిగే వారిని, సంఘజీవులు, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేయడానికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, ఇతర అన్ని రకాల రంగంలోకి వెళ్ళాలన్నా మనం సంఘంలో తిరగాలి. అందరితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, చాలామందిని కలుస్తుంటాం. అయితే ఈ నరదృష్టికి బలి కావడం తప్పదు. కాబట్టి నరదృష్టి, నరఘోష, నరపీడ అనేది మీరు గుర్తించి ఎప్పటికప్పుడు నివారణ చేసుకుంటూ ఉండాలి. కొందరు హోమం చేసిన ఆ బూడిద బ్రహ్మసామం అంటారు, ఆ బూడిదను తిలకంగా దిద్దుకున్నా కూడా నరదృష్టి పోతుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. గృహప్రవేశానికి చాలామందిని మనం పిలుస్తాం. అయితే అందులో హోమం, యజ్ఞం, వాస్తు, పురుష కళ్యాణం, ఇంటి కళ్యాణం అంటారు. ఇంటి కళ్యాణం, హోమ యజ్ఞాలు చేస్తాము. అంటే వాస్తు గురించి, వాస్తు పురుషుడు కూడా నరదృష్టి తాకకుండానే చూస్తారు. నరదృష్టి, నజర్ కలగకుండా వాస్తు పురుషునికి మనం చేస్తాం. కానీ ఇంతమంది వల్ల మళ్ళా నరదృష్టి హోమం చూసినా కూడా మళ్ళీ నరదృష్టి రావడం అంటూ జరుగుతుంది. అందుకే ముఖ్యంగా బలిదానం చేయడం అంటూ చేస్తారంటే గుమ్మడికాయ బలిపడం, ఇది చాలా ముఖ్యం. ఇది చేయడం ద్వారా కూడా అప్పటి పూర్తి మాత్రమే నరదృష్టి మాత్రం పోవడం జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా ఇది నరదృష్టి మనుషులకే కాదండి, మీతో పాటు ఉన్న పాడి పంట, పాడి పశువులకు, మీ పెంచుకుంటున్న జంతువులకు కూడా నరదృష్టి తగిలి కుక్కలు మొరగలేవు, అరవలేవు, జ్వరంతో పడుకోవడం, తినకపోవడం, బాగా పాలిస్తున్నటువంటి గేదెలు, ఆవులు పాలు తగ్గిపోయి చిక్కిపోయి ఉండడం, ఇవి కూడా నరదృష్టికి చాలా, నరదృష్టి ఆ స్థాయి వరకు కూడా వెళ్తుంది. మంచిగా పండేటటువంటి పంటలు కూడా పూర్తిగా నష్టం జరిగిపోవడం, పంటలు మంచి పంటలు నష్టం జరిగి పండకపోవడం, ఇలాంటి మందులు వేసినా పండకపోవడం, నష్టాలు తీసుకురావడం, అప్పుల పాలు కావడం కూడా నరదృష్టిలోకే వస్తుంది. మీరు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నరదృష్టి ఉన్నవారికి డబ్బు నీకంటే నీకు బాగా ఉంటుంది, నీపై దృష్టి పెట్టిన వాడికి వారి దగ్గర ఆ విలువైన వస్తువులు ఉన్నాయి, ఇతనికి ఉద్యోగం వ్యాపారం బాగా నడుస్తుంది, నా దగ్గర ఏం లేదు అన్నప్పుడే నరదృష్టి ఏర్పడుతుంది. ఇది ఒకటో రకం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. వాడి దగ్గర లేనిది నీ దగ్గర ఏ వస్తువు ఉన్నా, వాడి దగ్గర లేనివన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు వాడి దృష్టి నీ పైకి ఉండడం ద్వారా నా దగ్గర లేవు, వీడి దగ్గర ఉంది అని చెప్పి ఈర్ష్య ద్వేషాలతో, అసూయతో, కుళ్ళు కుతంత్రాలతో దృష్టి పెట్టి మీపై గోరున ఏడవడం ద్వారా నరదృష్టి ఏర్పడుతుంది. ఇది ఒకటో రకం. ఇక రెండో రకం, మీకంటే నీపై దృష్టి పెట్టే వాడికి నీకంటే ఎక్కువ ధనం ఉండడం. కోటీశ్వరులు కూడా నరదృష్టి పెడతారండి. అంటే మీ బంధువులే కానీ, మీ ఇంటి పక్క వాళ్ళు కానీ, వారి ముందు మీరు ఎదగొద్దు. అంటే వారి కోట్లు ఉంటాయి, కానీ వాడు 24 గంటలు మీ గురించి ఆలోచిస్తారు. ఏ క్షణమైనా మీరు ఎదిగాడు, వాని ఘోష, వాని ఏడుపు ఎక్కువగా ఉంటుంది. అంటే డబ్బు ఉన్నవాడు ఒక విధంగా, డబ్బు లేనివాడు ఒక విధంగా. డబ్బు లేనివాడు పెట్టడం అదొకటి, డబ్బు ఉన్నవాడు వాడిని మీరు దాటుకొని ఎప్పుడు వెళ్తారు. వీడు ఎప్పుడు ఈ రంగంలో పెద్దగా అవుతాడు, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారంలో వీడు పెద్దగా అయిపోతాడు, వీడు నా స్థాయికి వెళ్తాడు, వీడు కావద్దు.
వాని చింత కంటే నీ చింత ఎక్కువైపోతుంది అని అలా ఏడవడం 24 గంటలు మీ గురించి ఏడవడం. అంటే వాడి డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, వాడు కోటీశ్వరుడు అయి ఉంటాడు, కానీ మీ గురించి ఆలోచించడం. దాని ద్వారా కూడా నరదృష్టి ఏర్పడుతుంది. డబ్బు లేని వారే కాదండి, అసూయ ద్వేషాలతో నరదృష్టి. డబ్బు ఉన్నవారు కూడా వాని స్థాయి వరకు వాడిని దాటుకొని ఎలా వెళ్తాడు, వీళ్ళు పూర్తి కింది స్థాయిలో ఉండాలి, వీళ్ళు పూర్తిగా చెడిపోయి పూర్తిగా రోడ్లపై తిరగాలి అని చెప్పి అలా కూడా నరదృష్టితో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే సొంతం వాళ్ళు, మీ సొంతం వాళ్ళు కూడా నరదృష్టి మీపై పెట్టడం అంటూ జరుగుతుంది. కానీ మీకు అర్థం కాకుండా మీరు పూర్తిగా అధోగతికి వెళ్ళడం. దీనికి మీకు తెలియదు, మీకు నష్టం ఎలా వచ్చిందో తెలియదు. మీరు చేస్తున్న పని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వెళ్తూ యాక్సిడెంట్లు వెళ్తాయి, మీకు ఇల్లు ఐపీ పెట్టే స్థాయి కూడా వెళ్తారు. ఇదంతా నరదృష్టి ప్రభావం. కాబట్టి మీకు ముఖ్యంగా నరదృష్టి, నరఘోష, మీపై ఏడుపు, నరపీడ అంటే మీపై ప్రయోగాలు చేసేవారు కూడా ఉంటారు. మీ పక్కనే ఉంటూ మీపై ప్రయోగాలు చేస్తారు. అది కూడా మీరు బాధితులు అవుతారు, చాలా రకాలుగా బాధపడతారు. నరదృష్టి, నరపీడ, నరఘోష గురించి ఎంత చెప్పినా కూడా దానికి ఎన్నో రకాల మీరు యూట్యూబ్లో చూస్తే 1000 రకాల పరిహారాలు చెప్తున్నారు. కానీ అది కొన్ని రోజుల వరకే. మీరు మళ్ళీ చేసుకుంటూ ఉంటేనే మీరు సురక్షితంగా ఉంటారు. లేదా యోగా, ధ్యానం, మంచి అలవాట్లు, వాకింగ్ చేయడం, యోగా, ధ్యానం, మెడిటేషన్ ద్వారా మీకున్న ఆరా 7 రంగులు ఉన్నటువంటి ఆరా బాగా శక్తివంతమవుతుంది. అలా శక్తివంతమైనటువంటి ఆరా ఎవడు నజర్ పెట్టినా, నరపీడ, నరఘోష పెట్టినా కూడా మీకు ఇలాంటి కాకుండా ప్రొటెక్షన్గా ఉండడం అంటూ జరుగుతుంది. మీరు సింపుల్గా ఒకటే ఉదాహరణకు, మీరు చేతులు ఇలా అనుకోండి. చేతులు ఇలా బాగా అనుకొని ఒక 5 నిమిషాలు చేతులు ఇలా అన్న తర్వాత అప్పుడు ఇలా పెట్టండి. అంటే చేతులు త్వరగా దగ్గరికి రావు. అర్థమైందా? మీ చేతులు బాగా రాపిడి 5 నిమిషాలు చేసిన తర్వాత ఇలా అన్నప్పుడు ఒక అడ్డు అనేది ఏర్పడుతుంది. ఇలా బాగా అన్నప్పుడు ఒక అడ్డు అనేది ఏర్పడుతుంది. అది ఎంతవరకు ఉంది అనేది మీ ఆరా. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చేతులు రాపిడి చేసి దగ్గరికి అన్నప్పుడు త్వరగా రావాలి. కొంచెం బంధించి గట్టి మనకు ఇక్కడ లాక్ చేసినట్టుగా ఉంటాయి అన్నమాట. త్వరగా దగ్గరికి ఇప్పుడు త్వరగా వస్తున్నాయి అని బాగా రాపిడి తర్వాత త్వరగా రావు. ఇలా మధ్యలో ఆపేసినట్టు ఉంటుంది. అదే ఆ గ్యాప్ ఎంతవరకు ఉంటుంది అనేది మీరు షాంపిల్గా చూసుకోండి. మీకు ఆరా అనేది ఎంత ఉంది, ఎంతవరకు తగ్గిపోయింది అనేది మీకు తెలుస్తుంది. ఇది చాలా ఈ చిట్కా ద్వారా మీ ఆరా మీరే చూసుకోవచ్చు. మీ ఆరా సురక్షితంగా ఉందా, లేదా కొంచెం వరకే ఉందా, ఇంతవరకు ఉందా అనేది తెలుసు. అంటే ఇలా అయినట్టయితే మీ ఆరా తగ్గుతున్నట్లయితే మీ ప్రమాదాల అంచులోకి వెళ్తున్నారు, నరదృష్టి, నరఘోష, నరపీడలకు వెళ్తున్నారని అర్థం. అయితే అలాంటప్పుడు మంచి యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఇవి చెప్పినటువంటి ఆరా 100%లో ఏ ఒకరు 10% వరకే ఉంటుందండి సురక్షితంగా. మిగిలిన వారికి ఆరా బాగా దెబ్బతిని ఉండడం, ఇలాంటివన్నీ లోన్ కావడం జరుగుతుంది. మెడిటేషన్తో చాలా వరకు ఆరాను పెంచుకోవచ్చు, యోగా, ధ్యానంతో, వాకింగ్తో కూడా. అయితే ముఖ్యంగా మీరు సముద్ర స్నానాలు చేయడం చాలా ముఖ్యం. సంవత్సరానికి ఒకసారన్నా సముద్ర స్నానం చేయాలని ఉప్పు ఉంటుంది. చాలా ముఖ్యంగా చేసుకోవడం చాలా మంచిది. లేదా సముద్రం వరకు వెళ్ళలేము అనుకున్నప్పుడు వారానికి ఒకసారి పిడికెడు రాళ్ళ ఉప్పు పిడికెడు మీ బకెట్లో వేసుకొని స్నానం చేయడం చాలా నరదృష్టి, నరపీడలోకి, నరఘోష మిమ్మల్ని ఈ ఉప్పు ద్వారా కాపాడము, మంచి ప్రొటెక్షన్ జరుగుతుంది. కైనటిక్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. కైనటిక్ ఎనర్జీ అనేది ఈ సముద్ర స్నానం ద్వారా మనలో ఉన్న కైనటిక్ ఎనర్జీని అనేది ఉప్పు నీరు తీసుకువెళ్ళడం అంటుంది. అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రవహించే నదిలో ఉప్పు నీళ్ళల్లో స్నానం చేయాలని చెప్పారు. అంటే మన పైన ఉన్నటువంటి కైనటిక్ ఎనర్జీ అనేది ఒక నరదృష్టి ద్వారా ఏర్పడి ఉంటుంది. కాబట్టి ప్రవహించే ఉప్పు నీటిలో స్నానం చేసినట్లయితే మన శరీరం నుంచి తీసుకెళ్లడము, కైనటిక్ ఎనర్జీ తీసుకువెళ్ళడం ద్వారా మన నజర్ నుంచి పూర్తిగా సురక్షితంగా బయటపడడం వారకమని శాస్త్రంలో చెప్పడం జరిగింది. నరదృష్టియే కాకుండా ప్రేత దృష్టి కూడా ఉంటుందండి. ప్రేత దృష్టి చాలా ప్రమాదకరమైనది.
నరదృష్టి ఇలా ఉంటుంది. ప్రేత దృష్టి అంటే వాళ్ళు ఇతరులు మీ చావు గురించి మాట్లాడటం, మీ చావును కోరుకోవడం, వీళ్ళు చనిపోతే బాగుండు, అసలు వీళ్ళు లేకుంటేనే బాగుండు, మాకు బాగా అన్నీ కలిసి వచ్చేవి అని ఆస్తుల కొరకు ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం. ఆస్తుల కొరకు ఏ విధంగా అయినా చేస్తున్నారు. అలాంటి ప్రేత దృష్టి, వీనికి యాక్సిడెంట్ అయితే బాగుండు, వీళ్ళు పూర్తిగా ఇలా అయిపోతే బాగుండు అనేదాన్ని ప్రేత దృష్టి అంటారు. ఆ ప్రేత దృష్టి కూడా మీపై ఉన్నట్లయితే తెలియని రోగాల ద్వారా మీరు బాధపడడం, ఉన్న ఆస్తులు పోవడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ మధ్యలో ఫోన్లు బాగా ఖరీదైన ఫోన్లు తీసుకున్నది కాక హంగు ఆర్భాటంతో చూపించడం, నగలు, ఇళ్ళు, వాహనాలు, భూములు, ఒంటిపై వేసుకున్నటువంటి ఖరీదైన దుస్తువులు, వీటి గురించి గొప్పగా చెప్తారు. కానీ మీ పక్కనున్నవాడు మీపై నరదృష్టి పెట్టాడనేది మాత్రం మీరు గ్రహించారు. అది పూర్తిగా మిమ్మల్ని దహించి వేస్తుంది. మీకు కారణం తెలియకుండానే మీరు అధపాతాళానికి వెళ్తున్నారని మీకు తెలియదు. కాబట్టి మీరు పెద్దలు ఏం చెప్పారంటే నీ వస్తువైనా కూడా దాచుకొని తిను అని చెప్పారు. కాబట్టి నీ వస్తువు నా హంగు ఆర్భాటం, మనం కూడా హంగు ఆర్భాటం చేయకూడదు. ఏదైనా వస్తువులు ఉన్నా కూడా జాగ్రత్త పరుచుకోవడం, బహిర్గతం చేస్తే, ఎందుకంటే బయట నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలాంటి వారో తెలియదు. కాబట్టి ఏదైనా కూడా ఇలా సురక్షితంగా ఉండడం, హంగు ఆర్భాటంతో మీరు కోరి తెచ్చుకున్న వారు అవుతారు. అంటే కోరి తెచ్చుకున్న వారు నజర్ కానీ నరఘోష కానీ కోరి తెచ్చుకొని చాలా సమస్యలతో చాలా దివాలా తీసి ఐపీ పెట్టే స్థాయి కూడా వెళ్ళడం అంటే ఈ నరదృష్టి అంతటి తీవ్రమైన సమస్యలు తీసుకొస్తుంది. మీరు వాహనాలు కొనడం, ఖరీదైన వాహనాలు, కొందరు బెంజ్ కార్లు కొనడం, 1-2 కోట్ల రూపాయల కార్లు కొనడం, కొని అందరికీ ప్రదర్శించడం, చెప్పడం, దీని ద్వారా నజర్ కలుగుతుందండి. నజర్ కానీ నరఘోష, మీ పైన ఏడుపు, అసూయ, రాగద్వేషాలతో అసూయతో వాడు ఏడవడం ద్వారా మీరు తీసుకున్నటువంటి అంత ఖరీదు, మీరు కష్టపడి డబ్బులు పోగేసుకొని కష్టపడి రూపాయి సంపాదించుకొని డబ్బులతో మీరు లోన్ పెట్టుకోనో ఈఎంఐ ద్వారానో తీసుకుంటారు. మీరు డబ్బులు సంపాదించుకున్న డబ్బులతో మీరు మంచి కారు కానీ ఇల్లు కానీ కట్టుకున్న తర్వాత ఈ నరదృష్టి పడడం, ఆ కారు యాక్సిడెంట్ కావడం, ఇతరులను మీరు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఇవన్నీ నరదృష్టితో కారు ఉన్న వాహనం పూర్తిగా ధ్వంసం కావడం, ఇల్లు బీటలు వారడం అంటే క్రాక్స్ రావడం, ఇల్లు కూడా పూర్తిగా అమ్మే స్థాయిలోకి వెళ్ళడం. చాలామంది అంటుంటారు, గురువుగారు ఇల్లు తీసుకున్నాం, మేము ఇల్లు కొత్తగా కొనుక్కున్నాం, ఇల్లు తీసుకున్నాం, కానీ అందులోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఒక్క డెవలప్మెంట్ గెయిన్స్ రావడం బంద్ అయింది, లాభాలు లేవు, పూర్తిగా తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభం, ఉన్న వాహనాలు అమ్మేసుకున్నాం, నాకున్న వ్యాపారం నడవడం లేదు, ఉన్న ఉద్యోగంలో కూడా తక్కువ స్థాయిలోకి వెళ్ళడం జరిగింది అని అంటున్నాను. అంటే మీ ఇంటిపై కూడా నరదృష్టి, నరఘోష ఉంటుందండి. ఎప్పుడైతే లేనివాడు తన దగ్గర లేని వస్తువును చూసి నా దగ్గర లేదే, వీడి దగ్గర వస్తువు ఉందని చెప్పి ఏడుస్తాడో అది నరదృష్టి. ఇక రెండవది, రెండవ వాడు నరదృష్టి పెట్టేవాడు కోటీశ్వరుడు అవుతాడు, మా దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి, కానీ నువ్వు వాని స్థాయికి రావద్దనే ఏడుపు. ఉద్యోగం, ఒక వస్త్ర దుకాణం, ఒక వ్యాపారం చేస్తున్నావు, చిన్న స్థాయి నుంచి ఫుట్పాత్ నుంచి ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళావు, అప్పుడు నీపై నజర్ తప్పకుండా ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ నువ్వు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఆ స్థాయికే వస్తావు. ఎందుకు వస్తావు, అసలు ఏం జరిగింది అంటే అది నజర్. దాన్ని మీరు కనిపెట్టకుండా వెంబడెంబడే పరిహారాలు చేసుకోకుండా ఉన్నట్లయితే అలాంటి దుర్గతమైనటువంటి సమస్యలు వచ్చి చాలామంది ఎన్నో రకాలుగా నేను చూశాను. నా దగ్గరకు వచ్చేవారు 90% నరదృష్టితో చాలా రకాలుగా పాడైపోయిన వారు ఉన్నారు. అంటే నరదృష్టి, నరఘోష, నరపీడ వచ్చినప్పుడు మీరు మొదట్లోనే దాన్ని చూసుకొని తగినటువంటి పరిహారాలు, తాంత్రికమైనటువంటి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలండి. మీరు ఎలాగైతే పెడచవున పెట్టి దాన్ని పట్టించుకోరో మీకు పూర్తిగా మీరు చాప కింద నీరులా మిమ్మల్ని మొత్తం ఆవహించి పారేస్తుంది. కాబట్టి నరదృష్టిపై తప్పకుండా మీరు ఒక కన్నేసించండి. ఇలాంటి సంకేతాలు అంటే సడన్గా వాంతులు రావడం, కడుపు నొప్పి రావడం, అది ఎందుకో తెలియదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దానికి ఏమీ తెలియదు, ఎన్ని టెస్టులు చేసినా తెలియదు.
విరోచనాలు కావడం, మనిషి బరువు తగ్గిపోవడం, మంచి రంగులో ఉన్న మనిషి నల్లగా రావడం, కళ్ళ కింద చారలు రావడం, ఆకలిగా ఉండకపోవడం, ఆకలిగా తిన్నా కూడా అది శరీరానికి పట్టకపోవడం, కళ్ళు తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ నరదృష్టి అండి. ఈ నరదృష్టిని మీరు ఎప్పుడూ పెడచౌన పెట్టకూడదు. తప్పకుండా మీ దగ్గర ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు, కార్లు, వాహనాలు, ఇండ్లు, భూములు ఉంటే మీరు హంగు ఆర్భాటం చేయకండి. ఇలా చేసినట్లయితే తప్పకుండా నరదృష్టికి ఏర్పడి మీకు పూర్తిగా మళ్ళీ అదే స్థాయిలోకి వచ్చి ఉన్న శరీరము, డబ్బు అంతా సర్వనాశనం అవుతుంది. కాబట్టి నేను ముఖ్య ఉద్దేశం నరదృష్టి గురించి మీరు తెలుసుకోండి. నరదృష్టి గురించి 24 గంటలు వీడియో చేసినా కూడా సరిపోదండి. ముఖ్యంగా మీకు తెలవాలని చెప్తున్నాను. ఎంతో రకాలైనటువంటి పరిహారాలు యూట్యూబ్లో నరదృష్టి గురించి నీకు 1000 వీడియోలు వస్తున్నాయి. కానీ ఏ వీడియో అయినా కూడా నేను చెప్తున్నా, నరదృష్టికి శాశ్వత పరిహారం లేదు. అది ఎప్పటికప్పుడే ఎక్కడిదక్కడే చేసుకోవాలి. మళ్ళీ నరదృష్టి వస్తుంది. నువ్వు నరదృష్టి చేసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళలేవా, ఉద్యోగం చేయలేవా, వ్యాపారం చేయలేవా, 10 మందిలోకి సభలు, సమావేశాల్లోకి, వివాహాల్లోకి వెళ్ళలేవా, నువ్వు డబ్బు, నగలు, ఫోన్లు, వాహనాలలో తిరగకుండా ఉండగలవా? మళ్ళీ నజర్ జరుగుతుందండి. జరిగినప్పుడు మళ్ళీ మీరు పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మన ఆకలైతే అన్నం తింటామో ఇది కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీరు సురక్షితంగా నరదృష్టి, నరఘోష, నరపీడ నుంచి బయటపడతారు. ఇక నరపీడ అనేది ఏంటంటే, నరదృష్టి అయితే మీకు తెలుసు, నరఘోష మీకు తెలుసు, ఏడుపు, ఎప్పుడూ ఏడవడం. నరపీడ అంటే వాడు మీతోనే ఉంటాడు, మీతోనే కలిసి ఉంటాడు. నరదృష్టి, నరఘోష కాకుండా వీడేం చేస్తాడంటే మీ దగ్గర ఉన్న కాలి మట్టి కింద మట్టి తీసుకోవడం, గోర్లు తీసుకొని దాని ద్వారా మీకు చెడు ప్రయోగాలు చేయడం, మీకు చెడు పనులు చేయడం మీ వైపు, ఇలాంటివన్నీ చేస్తుంది. దీనికి కూడా మీకేం అర్థం కాదు. సడన్గా నేను ఇంత బాగున్నా ఇలా ఎందుకు అయిపోయినాను అని కూడా మీరు అనుకోవడం, మీరు అగ్రిమెంట్ చేస్తున్నారు, తప్పుగా అగ్రిమెంట్ చేసేయడం, తర్వాత బాధపడడం, అగ్రిమెంట్ చేసిన ఏదైనా భూములు కొన్నా, ఏదైనా బోర్ దించేటప్పుడు బోరు వేసిన వాటర్ రావడానికి కూడా అది కూడా ఎఫెక్టేనండి. అది కూడా నజర్ లేకుండా. అంటే ప్రపంచంలో నజర్, నరదృష్టి, నరఘోష, నరపీడ, వీటి ద్వారా మీకు చాలా సమస్యలు, ఒక RDX బాంబు కంటే, పక్కలో బల్లెం కంటే అతి దారుణమైనటువంటి, కంటికి కనిపించకుండా సైలెంట్ కిల్లర్ అంటే అర్థమైంది కదా, సైలెంట్గా కిల్ చేసేస్తుంది, అంటే నిశ్శబ్దంగానే చంపేస్తుంది. కాబట్టి దీనికి ఎప్పటికప్పుడు పరిహారం చేసుకుంటూ, తాంత్రిక పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు సముద్ర స్నానాలు, నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానాలు చేయడం, ఈ హంగు ఆర్భాటం కూడా మీరు తగ్గించాలండి. మీ దగ్గర 100 కోట్ల రూపాయలున్నా మీరు బయట మాత్రం అలా కనిపించకండి. కొందరు డబ్బు లేకున్నా అలా హంగు ఆర్భాటంతో కనిపిస్తారు, అది కూడా నజర్ వెళ్తుంది. అటు మీకు డబ్బు ఉంటే హంగు ఆర్భాటం చేయకండి. దాని ద్వారా లేనిపోని నజర్ను కొని తెచ్చుకున్న వారు అవుతారు, సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీ దగ్గరకు వచ్చే 100 మందిలో కొందరు ముఖ్య వాళ్ళు ఉన్నా కూడా కొందరికి అసూయ, ద్వేషాలు, ఈర్ష్యతో వాళ్ళు తట్టుకోలేరు. మీ గురించి ఇంటికి పోయిన తర్వాత కూడా మీ గురించే ఆలోచిస్తారు, మీ గురించే ఏడుస్తారు, మీ గురించి అదే నరఘోష. దీని ద్వారా మీరు చాలా సమస్యలకు ఏర్పడతాయి. కాబట్టి ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక జ్యోతిషపరంగా రవి బలహీనంగా ఉంటే కూడా ఈ నజర్లోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది, శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి నరదృష్టి, నరపీడ, నరఘోషలోకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు హంగు ఆర్భాటాలు తగ్గియండి. ఎప్పటికప్పుడు మీరు పరిహారాలు, తాంత్రిక క్రియలు చేసుకుంటూ ఉండాలి. కానీ ఒక్కసారి చేశాం గురువు గారు అయిపోయింది, మేము చాలా చేయించేశారు అయిపోయిందని అనుకోదు. మీరు నరఘోషకు తాంత్రికంగా పరిహారం చేసుకున్న తర్వాత మీరు దృష్టి పెట్టించారు. మీరు ఎలా ఉంటున్నారు, ఎలా మసులుతున్నారు, మీకు సంకేతాలు అందుతాయి. నరదృష్టి, నరఘోషకు నేను చెప్పాను కదా, అవన్నీ మీకు అందుతాయి. మళ్ళీ మీరు నరదృష్టికి అవన్నీ తాంత్రికమైన క్రియలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు.
మీరు మీ ధనము మీరు కోట్ల రూపాయలున్న అనుభవించాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి. మీ భార్య పిల్లలు ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉంటే కదండి మీరు సంపాదించిన డబ్బు అనేది మీరందరూ అనుభవిస్తారు. కానీ మీరు ఇలా అంగు ఆర్భాటం చేసుకుంటూ పోయి 10 మంది దృష్టిలో పడి దాని ద్వారా సమస్యలు వచ్చి మీ నుంచి మీ భార్యకు మీ పిల్లలకు అందరికీ సమస్యలు వచ్చి మీ రోడ్డు వరకు వచ్చేసి అప్పుడు భగవంతుడుగా మిమ్మల్ని కాపాడలేడు. కాబట్టి ఈ నరదృష్టి, నరపీడ, నరఘోష ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ శాశ్వత పరిహారం అనేది ఉంటుందండి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కడితే తెలిసిపోతుంది. చాలామంది బేతాల బొమ్మలు పెట్టడం చేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. గుమ్మడికాయని కరెక్ట్. చిన్నపిల్లలకు చుక్కలు పెడుతుంటారు నల్లగా, ఎందుకంటే దృష్టి ఇక్కడ నల్ల చుక్క మీదకి రావాలని చెప్పి అది అప్పటి పుడితే పనిచేస్తుంది. కొంతమంది నల్ల కాళ్ళకు ఎడమకాళ్ళు నల్ల దారాలు కట్టుకోవడం, కొంతమంది ఈ జ్వాలాముఖి మాలను ధరించడం. జ్వాలాముఖి మాల అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చిన లావా ఉంటుంది కదా, ఆ లావా చిమ్మినప్పుడు ఆ లావా ఒక గట్టిగా ఏర్పడుతుందండి. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ లావా గట్టిగా ఏర్పడి అవి రాళ్ళలాగా స్టోన్స్ లాగా అవుతాయి. అంటే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసేసి దాన్ని నరదృష్టి, నరఘోషకు, నరపీడకు మాలలుగా ధరించి వేసుకుంటారు. చాలా ఖరీదు ఉంటుంది. ఒరిజినల్ది కావాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. కాబట్టి అంత మీరు డబ్బులు పెట్టలేరు. కాబట్టి అది వేసినా కూడా మీరు పరిహారాలు చేసుకుంటూనే ఉండాలి. అది వేస్తే కాలం కాదు, నజర్ తలగకుండా ఉంటుంది, కానీ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నరదృష్టి, నరపీడ, నరఘోషకు మీరు బలి కావద్దు. నేను చెప్పిన హంగు ఆర్భాటాలు లేకుండా మీరు సాదాగా బయట కనిపించకుండా ఉంటే చాలా మంచిది. కనిపించినట్లయితే నరదృష్టి ద్వారా మీకు చాలా ప్రమాదాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.